అర కేజీ మైదా పిండి, ఒక గుప్పెడు వరిపిండి వేసానండి గవ్వలు చేసుకుందానికి. అలాగే పంచదార కూడా పొడి కింద కొంచెం ఒక చిన్న టీ కప్పుడు అయితే పొడి చేసి పెట్టాను ఇలాగా. అంటే ఎక్కువ స్వీట్గా కాకుండా అంత హాట్గా కాకుండా ఉండడం కోసం. ఆయిల్ కొంచెం వేడి చేసి ఇది కూడా వేసుకోవాలి. మనకి బాగా గుల్లొస్తాయి అనమాట గవ్వలు అనేది. ఇదిగో ఫ్రెండ్స్, పిండి కలిపిన తర్వాత ఇలాగ ముద్దలాగా అవుతుంది. కాసేపు పక్కన పెట్టుకోవాలి మనం. ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుంటే బాగా పిండి ఊరుతుంది. ఇదిగో ఫ్రెండ్స్, కలిపిన పిండి ఇలాగా దువ్వెనతో, నేను దువ్వెన కొనుక్కున్నాను గవ్వల కోసమనే. గవ్వల చెక్క కూడా ఉంది కానీ ఫ్రెండ్స్ అది బాగా పెద్దవి వచ్చేస్తున్నాయి. అందుకని దువ్వెనతో అయితే చేసుకుంటున్నాను నేను. ఈ విధంగా చేసుకోవాలి. చూడండి, చేసి చూపించాను చూడండి. ఇగో పెనం అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ డీప్ ఫ్రై సరిపడికి వేసాను. చేసుకున్న గవ్వలు అయితే ఇలా వేసుకుందాం. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవడమే. ఇందులో ఆల్రెడీ సాల్ట్, షుగర్ వేసాను కాబట్టి మనకి పాకం కూడా పెట్టుకోకలేదు. అయిపోయింది ఫ్రెండ్స్, చూసారా? 4 గవ్వలతో ఆడుకుందామా? అష్టాచమ్మ కూడా ఆడుకోవచ్చు వీటితోటి. 4 నోట్లోకి 4 ఆడుకోవడానికి. ఏమంటారు ఫ్రెండ్స్? ఎంతో టేస్టీ అయిన హెల్దీ అయిన గవ్వలు అయితే రెడీ అయిపోయినాయి. ఇదిగోండి, తీసుకున్నాక ఇలా వచ్చినాయి మనకి. అర కేజీ పిండికి ఇన్ని వచ్చాయి. మీకు నచ్చాయా ఫ్రెండ్స్? అయితే లైక్ చేయండి.